నమస్కారం. న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తిన వినతులు, అర్జీదారులతో కిక్కిరిసిన జిల్లా సచివాలయం. పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలి, వాస్తవాలను నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రచురించాలి. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు సూచన. కుమ్మక్కు రాజకీయాలను బహిర్గతం చేసేందుకే ప్రజా గర్జన. తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్న బాబు. నగిరి శాసనసభ్యులు గాలి వెల్లడి. ధర్నాలతో దద్దరిల్లిన తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం. పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని సిపిఐ, ఇంటి స్థలాలను చూపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన. వినూత్న రీతిలో నిరసనలు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజల విన్నపాలతో హోరెత్తింది. సోమవారం గ్రీవెన్స్ సెల్ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు కార్యాలయానికి వచ్చారు. ఇంటి పట్టాలు, ఇందిరమ్మ, పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం రచ్చబండలో అర్జీలు ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదని ప్రజలు జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఒంగోలు శేషయ్య, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా తిరుపతి మంగళం ట్రాన్స్ ప్రాజెక్టులో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్కు ఆ సంస్థ ఉద్యోగులు విన్నవించారు. ట్రాన్స్ ప్రాజెక్టుకు నిధులు రాక 8 నెలలుగా తమకు జీతాలు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో బేవరేజ్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారని, ఆ కంపెనీలో అయినా తమకు ఉద్యోగాలు ఇచ్చి జీతాలు చెల్లించాలని జగన్నాథం, శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. అలాగే బంగారుపాళ్యం మండలం బూరగమంద గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించాలని గ్రామస్తులు తెలిపారు. బూరగమంద గ్రామంలో 60 కుటుంబాలకు చెందిన దళితులు ఉన్నారని, వీరికి 2 ఏళ్లుగా నీటిని వ్యవసాయ బోరు ద్వారా సరఫరా చేసేవారని తెలిపారు. ప్రస్తుతం ఆ బోరు ఎండిపోయిందని, దీంతో తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే బోరు వేసి నీటిని సరఫరా చేయాలని కోరారు. అలాగే తవణంపల్లె మండలం జొన్నగురకల గ్రామ పంచాయతీ నీలంపల్లె దళితవాడకు తాగునీటి సౌకర్యం కల్పించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. నీలంపల్లె దళితవాడకు 2 ఏళ్లుగా తాగునీరు లేక ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారని, ఆ నీరు చాలడం లేదని గ్రామంలో సమీపంలో బోరు వేసి నీటిని సరఫరా చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అక్కులప్ప నాయక్ డిమాండ్ చేశారు. పడమటి మండలాల్లోని గిరిజన తాండాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి, కుట్ర రాజకీయాలపై తిరుపతిలో ప్రజాగర్జన పేరుతో నిర్వహించే ఎన్నికల ప్రచార సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని R&B విశ్రాంతి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నగిరి శాసనసభ్యుడు, శాసనసభ పక్షనేత గాలి ముద్దుకృష్ణ నాయుడు మాట్లాడుతూ అవినీతికి చిరునామా కాంగ్రెస్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కుమ్మక్కు రాజకీయాలతో దేశ ప్రగతిని గాలి కుదిలేసిన ఘనత అధికార పార్టీకే దక్కిందని దుయ్యబట్టారు. కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి తెలంగాణలో టీఆర్ఎస్తో చీకటి ఒప్పందం కుదుర్చుకుని తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు అధికార పార్టీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుట్ర రాజకీయాలపై ఈ నెల 29న తిరుపతిలో ప్రజాగర్జన పేరుతో ఎన్నికల ప్రచార సభను నిర్వహించడానికి టీడీపీ సన్నాహాలు చేస్తోందన్నారు. ఈ సభ ద్వారా అధికార పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ ప్రజా గర్జనకు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శులు నరసింహ యాదవ్, నీలం బాలాజీ, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ విజయమోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కొన్నిట్లో కొంతమంది ఒక్కొక్క కేసులో కొంతమంది ఉన్నారు. అన్ని కేసులు అందరూ లేరు. వాళ్ళంతా కూడా లంచాలు ఇచ్చిన వాడు.
సంతకాలు పెట్టిన ఆఫీసర్లు జైలుకు పోయారు, వాళ్ళకి బెయిల్ రాదు. లంచాలు ఇచ్చిన కోటీశ్వరులు వాళ్ళకి బెయిల్ రాదు. కానీ లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం బెయిల్ వచ్చేస్తుంది 10లో నెంబర్ 1 ముద్దాయి ఉంటే. అదంతా కూడా ఈ యొక్క కుట్ర రాజకీయాలు ఎన్నికల తర్వాత కలుపుకోవాలని. మొన్ననే ఈయన అన్నాడు, దిగ్విజయ్ సింగ్, ఆయన మా పుత్రుడు, ఆయన మా DNA అన్నాడు. దేశ అభ్యున్నతి కోసం, సమాజ శ్రేయస్సు కోసం పత్రికలు కృషి చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో లాయర్స్ వాయిస్ మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబు, ప్రముఖ వైద్యులు సుధారాణి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం హాజరై పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజశేఖర బాబు మాట్లాడుతూ, ఒకప్పుడు పత్రికలు నిష్పక్షపాతంగా సమాచారాన్ని అందించేవని, నిజాన్ని నిర్భయంగా ప్రచురించేవని తెలిపారు. అయితే ప్రస్తుతం ఒక్కో పత్రికను ఒక్కో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలు కొంత గందరగోళానికి గురై ఉన్నారని చెప్పారు. ఆయా పార్టీలకు చెందిన వారే ఆయా పత్రికలను చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్ల సమస్యల పరిష్కారం, చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాజారెడ్డి లాయర్స్ వాయిస్ మాసపత్రికను తీసుకురావడం సంతోషదాయకమన్నారు. స్వతంత్రోద్యమ పోరాటం నుంచి కూడా సమాజ శ్రేయస్సు కోసం సమాజాన్ని ఒక డైరెక్షన్ అంటే ఒక దిశ చూపించే దాంట్లో భాగంగా వారి సేవలు శ్లాఘనీయం. మరి వారి దృష్టికి చాలా సమస్యలు వస్తుంటాయి, సొసైటీలో చాలా సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల్ని, వారికి తారసపడిన సమస్యల్ని ఈ యొక్క లాయర్స్ వాయిస్ ద్వారా చెప్పదలుచుకున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అనంతరం డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, చిన్న పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలన్నారు. నిస్సహాయాలకు తోడ్పాటుగా ఉండాలని సూచించారు. విద్య, వైద్య, సామాజిక, రాజకీయ, న్యాయ మాసపత్రికగా లాయర్స్ వాయిస్ ప్రజాదరణ పొందాలని కాంక్షించారు. లాయర్ల హక్కుల గురించి అందరికీ తెలుసునని, అయితే వారి బాధ్యతల గురించి చాలామందికి తెలియదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి, వెంకటేశ్వర్లు, రమణ, చంద్రశేఖర్ నాయుడు, రంజిత్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కూడా వాళ్ళకున్న హక్కుల గురించి తెలుసు కానీ బాధ్యతల గురించి తెలియకుండా ఉంది. సో ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా తీసుకోవాల్సిన పర్మిషన్స్ కానీ, పే చేయాల్సిన ట్యాక్సెస్ అన్నీ కూడా. సో వీటన్నిటి గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తూ అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాళ్ళ పత్రిక ఒక వారధిగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నిటికి మించి ఆయన విద్య, వైద్య, సామాజిక, రాజకీయ, న్యాయ మాసపత్రిక అన్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. చాలా వరకు డాక్టర్గా నేను చెప్పాల్సిన బాధ్యత ఏమంటే 50% ఆఫ్ డిసీజెస్ ఆర్ స్టిల్ ప్రివెంటబుల్. సో ప్రజల్లో కూడా ముఖ్యంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో, స్ట్రెస్ పీరియడ్లో ముందుగా మనం చాలా చిన్న ఆరోగ్యం గురించి టిప్స్ తీసుకుంటే చాలా వరకు డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చు. అధికార ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పుణ్యక్షేత్రం మురికి కూపంగా తయారైందని, ఈ అసమర్థ పాలనకు చరమగీతం పాడడానికి నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేపట్టిన ప్రజాబాట కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఏ వీధికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చి వాటిని తక్షణం పరిష్కరింపజేసుకుంటున్నారు. ఎమ్మెల్యే కూడా నిత్యం ప్రజలతో మమేకమై స్థానికంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజాబాటలో భాగంగా శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సోమవారం స్థానిక లీలామహల్ కూడలి సమీపంలో ఉన్న మధురానగర్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వీలైతే వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అధికార పార్టీకి గుణపాఠం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని స్థానికులను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడే పాలకులకు ప్రజా సమస్యల గురించి ధ్యాస ఎందుకుంటుందని విమర్శించారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుపతిలో గెలిపించారనే అక్కసుతో అధికార ప్రభుత్వం పుణ్యక్షేత్రం అభివృద్ధిని గాలి కుదిలేసిందని దుయ్యబట్టారు. ఫలితంగా నగరంలో పారిశుధ్యం లోపభూయిష్టంగా తయారైందని మండిపడ్డారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు. ఈ ప్రజాబాట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు యాదవ్, హనుమంత్ నాయక్, రాజేంద్ర, నాగిరెడ్డి, మహిళా నాయకురాలు కుసుమకుమారి, పునీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో నీళ్లు సరిగ్గా రావటం లేదని ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో చెత్త ఎత్తడం లేదు అన్నది ఇది మొత్తం తిరుపతిలో ఎక్కడున్నా ఒకే చందంగానే ఉన్నది కనుక అదే సమస్యలు ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఇంటి చోట ఈ రకమైనటువంటి ఆవేదన వెళ్ళబుడుతున్నారు. వెంటనే ఈ అభివృద్ధి పనులు సాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం ఒక్కటే పరిష్కారంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అతి తొందరలోనే ఆ కార్యక్రమం.
సెట్టిపల్లి గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలను కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్టిపల్లి పంచాయతీ కన్వీనర్ రుద్రగోపి డిమాండ్ చేశారు. సెట్టిపల్లి గ్రామ పంచాయతీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారికి ఇంటి స్థలాలను కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గుడిసెలు వేసి నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రుద్రగోపి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ముగాస్తూ భూ కబ్జాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. సెట్టిపల్లి పంచాయతీని ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి ఏళ్లు గడుస్తూ ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, సెట్టిపల్లి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కాగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆ పంచాయతీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద గుడిసెలు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. సెట్టిపల్లి గ్రామ పంచాయతీని ఇంద్రమ్మ గ్రామంగా ఎంపిక చేసి నేటికి దాదాపు 6-7 సంవత్సరాలు గడుస్తుంది. అప్పుడు 1876 మందిని ఇళ్ల స్థల లబ్ధిదారులకు గుర్తించి ఐరిస్ ఫోటోలు తీసి మీకు అందరికి ఇంటి పట్టాలు రెడీ అయినాయని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉందనేసి కాలయాపన చేసి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు అధికార పార్టీ వ్యవహరిస్తుంది. అధికార పార్టీకి తొత్తులుగా ఈ రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తుంది. నిజమైన లబ్ధిదారులకు అందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్టిపల్లి గ్రామ పంచాయతీ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సెట్టిపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అధికారులు వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ హెచ్చరించారు. తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సెట్టిపల్లి పంచాయతీ పారిశుధ్య కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి అర్బన్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు రాధాకృష్ణ సిటీ ఛానల్తో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సెట్టిపల్లి గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికులుగా సేవలందిస్తున్నా వీరి సమస్యలపై ఇటు ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నరసింహులు, పారిశుధ్య కార్మికులు శ్రావణ్, మాదయ్య, తిరుపాలు, నాగరాజు, మునేంద్ర తదితరులు పాల్గొన్నారు. చెట్టిపంచి పంచాయతీలో దాదాపు 55 మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులకి ఉండటానికి ఇంటి స్థలం లేకుండా ఈ ఎంఆర్ఓ చుట్టూ 15 సంవత్సరాల పాటు తిరుగుతున్నా కనీసం కనికరం పుట్టిన ఎంఆర్ఓలు ఎక్కడెక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇంటి పట్టాలు ఇచ్చేసి ఈ పంచాయతీ కార్మికులకి ఇబ్బంది పెడుతున్నారు. ఇదే గాన ఈ ఎంఆర్ఓ గారు కొనసాగిస్తే మేము ఎంఆర్ఓ ఆఫీసులు కూడా ముట్టడి చేసి మా పంచాయతీ వర్గాలకి ఇంటి స్థాయిలు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం. శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన ఓ యాత్రికుడు తిరుపతిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈస్ట్ ఎస్ఐ కృష్ణయ్య కథనం మేరకు రాజమండ్రి ఏలూరుకు చెందిన 65 సంవత్సరాల వయసు గల బలరామన్న శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో తిరుమలకు వచ్చేశాడు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన కుటుంబ సభ్యుల నుండి బలరామన్న తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు రేణిగుంటలో బలరామన్న కోసం వేచి చూస్తుండగా ఆయన వారి సమాచారాన్ని తెలుసుకుని ఆటోలో రేణిగుంటకు ప్రయాణమయ్యాడు. ఇదివరకే బలరామన్నకు బైపాస్ సర్జరీ జరిగి ఉండడంతో ఆయనకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో భయాందోళనలకు గురైన ఆటో డ్రైవర్ బలరామన్నను తెలుగు తల్లి విగ్రహ కూడలి వద్దనున్న ఫుట్పాత్ పై కూర్చోబెట్టి వెళ్లిపోయాడు. ఉన్నట్టుండి ఆయన ఒక్కసారిగా కుప్పగూలిపోవడంతో స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉండడంతో వారు ఈస్ట్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతిని వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. సహజ మరణం కావడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. వెంకటేశ్వరరావు రాజమండ్రి అతను దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయి. అతను తిరుపతికి ఏదో కారణం మీద తిరుమలకి వచ్చాడు. రిటర్న్ టికెట్ కూడా తీసుకున్నాడు, రైల్లో రిటర్న్ టికెట్ తీసుకున్నాడు. అతనికి బైపాస్ సర్జరీ చేసినారు. దానివల్ల అతను స్ట్రోక్ వచ్చో లేకపోతే అదే స్ట్రోక్ కారణంతో ఈ బస్ సెంటర్ దగ్గర పడిపోయి చనిపోయినాడు. వాళ్ళ కుమార్తె పేరేమి శ్వేత అనే కుమార్తె రేణిగుంటలో ఉంది. ఆమె ఫోన్ చేసి ఆమె బయలుదేరి వస్తుంది. ఆమె వస్తానే ఆమెకు అప్పచెప్పారు. తొలగించిన హమాలీ కార్మికులను వెంటనే పనిలోనికి తీసుకోవాలని సిఐటియు నాయకుడు నాగరాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు.
తొలగించిన హమాలీ కార్మికులను తిరిగి పనిలోనికి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు హమాలీ కార్మికులతో కలిసి సోమవారం స్థానిక ఎమ్మార్పల్లి కూడలి సమీపంలోని డీసీఎల్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు నాగరాజు మాట్లాడుతూ తిరుపతి రేణిగుంట రోడ్డు నందున్న ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్టులో హమాలీలు గత 20 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవల కొంతమంది కార్మికులను పని నుంచి తొలగించి కొత్త వారిని తీసుకున్నారని చెప్పారు. ఇది ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యానికి తగదన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంపై తాము డీసీఎల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తొలగించిన హమాలీలను తక్షణం పనిలోనికి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అక్కడ పనిచేస్తున్న కార్మికుల్ని పూర్తిగా ఇక్కడ పనిచేయడానికి లేదు, మేము వేరే వాళ్ళు పెట్టుకుని పని చేయించుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం చాలా దారుణమైన విషయం. కార్మిక శాఖ వెంటనే దీన్ని కల్పించుకొని ఎస్ఆర్ఎంటీ కార్మికులకి, ఇక్కడ హమాలీ కార్మికులకి చేస్తున్న ద్రోహాన్ని ఖచ్చితంగా పట్టించుకొని ఆ యజమానులకి శిక్ష విధించి ఎవరైతే తరతరాలుగా పనిచేస్తున్నారో ఆ కార్మికులు అక్కడ పనిచేసేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ హమాలీలపై ఎస్ఆర్ఎంటీ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. ఉన్నవారిని యథావిధిగా పనిలో కొనసాగించాలని, తొలగించిన వారిని తిరిగి పనిలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్ల ఇక్కడ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఊరు బయటికి బ్రాంచీలు మారుస్తూ ఉండి వీళ్ళు పని చేయకూడదు అనేసి అక్కడ ఏరే వాళ్ళు పెట్టి కొత్త వాళ్ళు పెట్టి పని చేస్తాం. 20-30 సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్లో పనులు చేసుకుంటూ బతికే వాళ్ళకి కొట్టగొట్టే పేరు తీసుకుంటారు. అటువంటి వాళ్ళ పైన డీసీఎల్ గారు చర్య తీసుకొని కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. జీవో నెంబర్ 24ను సవరించి పని గంటలకు అనుగుణంగా వేతనాలను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు హరికృష్ణ డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 30న చేపట్టనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను సోమవారం తిరుపతి బైరాగిపెట్టెడలోని గంధమనేని శివయ్య కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు హరికృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రియదర్శిని మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు 500 రూపాయలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీవో నెంబర్ 24 విడుదల చేశారని, అయితే ఇప్పటి వరకు పెంచిన వేతనాన్ని చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్లకు 12,500, హెల్పర్లకు 8,000 రూపాయలు వేతనంగా చెల్లించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన సరుకులను తగిన కొలతలతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్యాస్, వంట పాత్రలను సమకూర్చాలని, జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలను కేటాయించాలన్నారు. అధికారులు వేధింపులు, కక్ష సాధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర కార్యదర్శి నారాయణ నేతృత్వంలో ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ను ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగాదేవి, మురళి, అరుణకుమారి, కాత్యాయని దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కూళ్లలో మాదిరిగా అంగన్వాడీ స్కూళ్లలో కూడా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించారు. కానీ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వంట పాత్ర లేవు, గ్యాస్ సిలిండర్ లేదు, నాణ్యమైన వస్తువులు ఇవ్వడం లేదు. అంగన్వాడీ టీచర్లని వాళ్ళపైన పెను భారం మోసే విధంగా ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఇందిరమ్మ అమృత హస్తం, ఇది భస్మాసుర హస్తంలాగా ఉంది. కాబట్టి వెంటనే వీటన్నిటికి సంబంధించిన రేట్లు పెంచాలని, తగిన కొలతలతో నాణ్యమైన వస్తువులు సప్లై చేయాలని, అంగన్వాడీ వర్కర్కి 12,500 వేతనం, హెల్పర్కి 8,000 వేతనం ఇవ్వాలని ఈ డిమాండ్ల పైన రేపు కలెక్టరేట్ కాడ జరిగే కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీసీగా మేము గట్టిగా పిలిపిస్తాం. టీటీడీ శ్రీనివాసం, విష్ణు నివాసం వసతి సముదాయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను యథావిధిగా కొనసాగించాలని, కంపెనీల మార్పు పేరుతో తొలగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. కంపెనీలు మారినా ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులనే శ్రీనివాసం, విష్ణు నివాసం వసతి సముదాయాలలో కొనసాగించాలని కోరుతూ సిఐటియు నాయకులు సోమవారం స్థానిక ముచ్చాలరెడ్డిపల్లి సర్కిల్ సమీపంలోని డీసీఎల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. టీటీడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కంపెనీల మార్పు పేరుతో కాంట్రాక్టు కార్మికులను పనుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. కార్మిక చట్టాలను సక్రమంగా అమలు పరచకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీనిపై టీటీడీ వెంటనే స్పందించాలని, కంపెనీలు మారిన కార్మికులను మాత్రం తొలగించకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురి తప్పదని హెచ్చరించారు. టీటీడీ అధికారులు కొండ మీద ఈరోజు క్రిస్టల్ కంపెనీ వచ్చింది. అక్కడ ప్యాకేజ్ 2లో ఉన్నటువంటి కార్మికులు దాదాపు 100 మంది తీసేశారు. ఈరోజు తిరుపతి దేవస్థానంలో కార్మికులందరూ కూడా తొలగించే కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి దీనికి నిరసనగా మేము ఎన్నో కార్యక్రమం చేపట్టాం. లేబర్ అధికారులు టీటీడీ చేస్తున్నటువంటి చర్యలు కానీ లేకపోతే కాంట్రాక్టర్లు వివరించిన తీరుకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టాం.
ఈ లేబర్ అధికారులు స్పందించి తీసేసినటువంటి కార్మికులను పనిలో పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతుల నోట్లో మట్టి గుడితే చూస్తూ ఊరుకోమని వివిధ పార్టీల నాయకులు రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. సెట్టిపల్లికి చెందిన రైతులకు పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి నాగరాజు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా సెట్టిపల్లి గ్రామంలోని 200 మంది రైతులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సాగుబడిలోని అనుభవ భూముల్లో రైల్వే అధికారులు జెండాలు పాతడమేమిటని ప్రశ్నించారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని సానుకూలంగా స్పందించిన కిరణ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారిలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. దేశాభివృద్ధికి రైతులు వెన్నెముక లాంటి వారని చెబుతున్న చరిత్రను విస్మరించి వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వారికి పాస్ పుస్తకాలను అందజేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సెట్టిపల్లి రైతులు పాల్గొన్నారు. ఆ రైతాంగం 2003 నుంచి కూడా పలు విజ్ఞాపనలు చేశారు. మొత్తం రికార్డు అంతా కూడా నమోదు చేసి తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి లెటర్ పంపించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ వివరాలతో కూడిన లేఖని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళకి జీవో ఇచ్చే అవకాశం ఉంది. అందుకని కలెక్టర్ వెంటనే స్పందించాలా. ఈరోజు వాళ్ళ భూములు లాక్కోవడానికి ఏ చట్టాలు అక్కడ అడ్డం రావడం లేదు. వాళ్ళ భూములు ఉన్న పళంగా ఆక్రమించుకొని రైల్వే వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏమనేది ఏ నిమిత్తం లేకుండా వాళ్ళకి ఆ రోజు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ల గుర్తింపులు ఇంటి నెంబర్ విధానం గందరగోళానికి గురి చేస్తున్నాయని, ఈ విధానంలో మార్పు తీసుకురావాలని తెలుగు యువత నగర అధ్యక్షుడు కంకణాల రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ను తెలుగు యువత నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటి నెంబర్ల క్రమబద్ధీకరణలో కొంత మార్పు తీసుకురావాలని సకలారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. టీడీపీ నాయకుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కంకణాల రజనీకాంత్ మాట్లాడుతూ పురపాలక సంఘ ఎన్నికల జాబితాలు ఏకసంఖ్య విధానం గుర్తించి బూతుల వారీగా వరుస క్రమంలో ఓటరు జాబితాను వార్డుల వారీగా తయారు చేయాలన్నారు. కొత్త ఇంటి నెంబర్ల ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర గెజెట్లో గుర్తించి కార్పొరేషన్ అధికారుల ద్వారా రెవెన్యూ, విద్యుత్, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బ్యాంకులకు కొత్త నంబర్లను తెలియపరచాలన్నారు. 50 డివిజన్లలోని ప్రతి వీధికి సూచిక బోర్డు, వీధి పేరు, ఇంటి నెంబరు ప్రారంభం నుండి ముగింపు వరకు పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు శరత్, దినేష్ బాబు, బాలకృష్ణారెడ్డి, సందీప్, పవన్ చౌదరి పాల్గొన్నారు. కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడానికి ముఖ్యంగా ఈ తెలుగు యువత కారణం ఏంటంటే ఈ కొత్త డోర్ నెంబర్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక బ్లాక్ తయారు చేసి ఆ డోర్ నెంబర్తో పాటు పోస్టల్ డిపార్ట్మెంటు, విద్యుత్తు, బిఎస్ఎన్ఎల్ ఈ డోర్ నెంబర్ ఏ డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువగా వాడకంలో ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇంప్లిమెంట్ చేసి డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేట్ మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్టర్ వారి ద్వారా ఒక గెజెట్ తయారు చేసి దాన్ని ఆమోదింపు చేయాలని చెప్పి ఒక తెలుగు యువత ఒక డిమాండ్ ఇచ్చింది. కాకపోతే అది 10 రోజులు 20 రోజులకు అయ్యేది కాదు, టైం పడుతుంది. మీరు కూడా సహకరించాలని చెప్పారు. ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పరిరక్షించుకోవడానికి శ్రీ వెంకటేశ్వర సేనను తయారు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి పవిత్రతా సంరక్షణ వేదిక సమన్వయకర్త జనార్దన్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో హిందూ గర్జన విజయంతో ఇస్లామిక్ వర్సిటీ విషయం జాతీయ స్థాయికి తెలిసిందన్నారు. పుణ్యక్షేత్రంలో మద్యం, మాంసం, గోవధను నిర్మూలించాలని, మత మార్పిడి జరగకుండా చేయడానికి తమ వేదిక శ్రీవారి దండు పేరుతో ఓ పౌర సైన్యాన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమాలోచనలు కలిగిన యువత, హిందువులైన వారు ఈ సేనలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం తమ సేనలో చేరవచ్చునని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ వేదిక సభ్యులు శ్రీనివాసానంద స్వామి, గౌరయ్య, రామాంజనేయులు పాల్గొన్నారు. హిందుత్వం యొక్క కేంద్రంగా ఉన్న ఈ యొక్క తిరుమల తిరుపతి ఈరోజు పవిత్రతని కోల్పోతుంది. ఆ పవిత్రతని సంరక్షణ చేయాలి. ఎందుకంటే దేశ విదేశాల నుండి హిందువులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కోసం వస్తారు. ఇక్కడ ఒక పవిత్రత, శాంటిటీ అనేది కంపల్సరీ ఉండాలి. అందువలన ఆ పవిత్రతకి భంగము కల్పించే ఏ విషయం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు ఈ వేదిక తన చేతికెత్తుకుంటుంది. ఈ వెంకటేశ్వర సేనలో పాల్గొనడానికి ఇచ్చుకులందరూ కూడా హిందుత్వవాదులు, సమ ఆలోచన దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా, అందరూ హిందూ ధర్మాలందరూ కూడా వేదికని సంప్రదించవచ్చు.
అత్తారింటికి దారేది సినిమా హీరోయిన్ ప్రణీత సోమవారం చిత్తూరు పట్టణంలో సందడి చేశారు. పట్టణంలో చెన్నైకి చెందిన లీలా కుమార్ అనే వస్త్ర వ్యాపారి శ్రీనికేతన్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ హీరోయిన్ ప్రణీత రావడంతో అభిమానులు ప్రణీతను చూసేందుకు ఎగబడ్డారు. ముందుగా చిత్తూరు శాసనసభ్యులు సీకే బాబు షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఎండీ లీలా కుమార్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే తమ షాపింగ్ మాల్లో బట్టలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ రికార్డులు ఎస్వి యూనివర్సిటీ ఖ్యాతిని ఇనుమడింపు చేస్తాయని, అవి అధ్యాపకులు విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని వర్సిటీ ప్రొఫెసర్ బాలసిద్ధమని పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చేసిన కృషి ఫలితంగా తనను అంతర్జాతీయ అవార్డులు వరించాయన్నారు. వీటిని ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో సాంఖ్యక శాస్త్రవేత్తలు తనకు ప్రదానం చేశారని తెలిపారు. సాంఖ్యక శాస్త్రంలో తాను గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో పలు పరిశోధనలకు శ్రీకారం చుట్టానని తెలిపారు. భవిష్యత్తులో తాను అనుకున్న గమ్యాన్ని చేరుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రపంచ రికార్డులు వర్సిటీ ఖ్యాతిని ఇనుముడింపు చేస్తాయన్నారు. అంతేగాక దేశానికి గర్వకారణంగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు కూడా పట్టుదల కృషితో విద్యను అభ్యసిస్తే తాము ఎంచుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఒక్కసారిగా 25 పేపర్స్ ప్రజెంట్ చేసి దాన్ని పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇది ఇటువంటి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇందుకు చాలామంది తోడ్పాటు ఉంది, మా యొక్క సహాధ్యాపకులు కానీ పరిశోధకులు కానీ. దానికి ఈ మన చెన్నైలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ బేటెక్ డాక్టర్ ఎస్ఆర్ అండ్ ఆర్ఆర్ టెక్నికల్ యూనివర్సిటీ జరిగింది. 17th and 19th December 2012లో జరిగింది. కానీ 2013 వాళ్ళు కన్సల్ట్ చేశారనమాట. అదొక వరల్డ్ రికార్డ్ ఇచ్చారనమాట. అలాగే రికార్డ్ హోల్డర్స్ రిపబ్లిక్ వాళ్ళు కూడా దీన్ని కన్సల్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆ యొక్క ఈవెంట్కి నమోదు చేయడం జరిగిందనమాట. తిరుపతి గాళ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకుడు మాట్లాడుతూ ప్రతి ఏటా తిరుపతి గాళ్ల సంఘం ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని నిర్వహించదలిచామన్నారు. ఈ నెల 29వ తేదీన చంద్రగిరికి సమీపంలోని తొండవాడ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో వనభోజన మహోత్సవాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నామన్నారు. గాండ్ల కులస్తులందరూ ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఆటోమొబైల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు ఆర్డీఓ రామచంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆటో నగర్లో బాడుగ ఇళ్లలో అద్దెకు ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏపీఐఐసి ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించాలని సోమవారం కార్మికులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఏపీఐఐసి ద్వారా క్యాన్సిల్ అయిన ఫ్లాట్లను తమకు కేటాయించాలని ఏపీఐఐసిని కోరడం జరిగిందని, అయితే వారు వారి బంధువులకు కుటుంబ సభ్యులకు కేటాయించుకుంటున్నారే తప్ప తమకు కేటాయించడం లేదని ఆ యూనియన్ నాయకులు షేక్ జుమ్లేషా ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో కార్మికులు మురళి, బాలకృష్ణ, మాధవ, దస్తగిరి, షాజుద్దీన్, నాదముని తదితరులు ఉన్నారు. రెడ్ చెర్రీస్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పాఠశాల కీర్తిని మరింత ఇనుమడింప చేస్తున్నారని ఆ పాఠశాల డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. రామానుజం జయంతిని పురస్కరించుకుని వేదిక వర్సిటీ నిర్వహించిన గణిత శాస్త్ర విభాగం పోటీ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు మోనిష్ రెడ్డి, సాయి హేమ్చంద్, రవిచంద్ర, జయంత్, మనోజ్ కుమార్ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి మొదటి బహుమతి గెలుచుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను ఆయన అభినందించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి సుమారు 48,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 12 గంటల సమయం పడుతోందని, దివ్య దర్శనం వెళ్లే భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. అద్దె గదులు, ఆర్జిత టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 43, 100 రూపాయల గదులు 9, 500 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 61, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు 103 అందుబాటులో ఉన్నాయి. వీటిని మంగళవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,750 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,782 రూపాయలు. వెండి 1 కిలో ధర 43,200 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 46 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తిన వినతులు, అర్జీదారులతో కిక్కిరిసిన జిల్లా సచివాలయం. పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవాలి, వాస్తవాలను నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రచురించాలి. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు సూచన. కుమ్మక్కు రాజకీయాలను బహిర్గతం చేసేందుకే ప్రజా గర్జన. తిరుపతి నుండి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్న బాబు. నగిరి శాసనసభ్యులు గాలి వెల్లడి. ధర్నాలతో దద్దరిల్లిన తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం. పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని సిపిఐ, ఇంటి స్థలాలను చూపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన. వినూత్న రీతిలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.